గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ లో ప్రతిరోజు మీరు రకరకాల రుచుల్ని చూస్తూనే ఉన్నారు కదా, బట్ ఫర్ అ చేంజ్ ఇప్పుడు ఒక అద్భుతమైన రెసిపీని పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీకాంత్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్ గా ఉన్నారా? చాలా. ఓకే, సో శ్రీకాంత్ గారు ఈ రోజు మరి ఏ రెసిపీని మాకు పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు అంటే కామన్ రెసిపీ, ఇది చాలా మందికి అంటే కామన్ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ, బట్ రెసిపీ కొత్తది. సో ఇవాళ ఏంటంటే కాంబినేషన్ మనకి వెజిటేబుల్స్ లో కింగ్ ఏదండి? ఆహా ఏమి రుచి, అదేనా? ఆఫ్ కోర్స్ వంకాయ అనుకుంటున్నాను నేను. వంకాయనా? సో సూపర్. సో వంకాయ కాంబినేషన్ లో ఒక వండర్ఫుల్ రెసిపీ. అండ్ వంకాయ అండ్ మనకి లైక్ మెంతం కూర కూడా చాలా బాగా డిషెస్ లో ఎక్కువ యాడ్ చేస్తారు. సూపర్ కాంబినేషన్. మెంతం కూర ఏ వెజిటబుల్ లో వేసినా కూడా అసలు ఆ టేస్టే ఎన్హాన్స్ అయిపోతుంది. వంకాయ అండ్ మెంతం కూర కలిపి కర్రీ చేస్తున్నాం. సూపర్. సో ఆ రెసిపీ పేరేంటి? ఇది మేథీ బైగన్. ఓకే, సో ఇవాళ మన రెసిపీ మేథీ బైగన్. మరి మేథీ బైగన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేథీ బైగన్ కి కావాల్సిన పదార్థాలు: మెంతం కూర, కసూరి మేథీ, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, నూనె. మేథీ బైగన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. ఓకే, సో మేథీ బైగన్ ఈజ్ ఫైన్, కాకపోతే ఇది ఎక్కడ రెసిపీ ఇది? అంటే యాక్చువల్లీ ఇది ట్రెడిషనల్ గా అయితే లేదు. జనరల్ గా నేను డెరైవ్ చేసింది ఏంటంటే జనరల్ గా మేథీ చామన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, లేదా ఆలుగడ్డ మెంతకూర ప్రిపేర్ చేసుకుంటాము. ఆ స్టైల్లో నేను జస్ట్ వంకాయ అండ్ మెంతకూర ఎందుకు కలపకూడదు అంటే ఇక్కడ ఏంటంటే క్రేజీ కాంబినేషన్ ఏంటంటే వంకాయ చప్పగా చేదుగానే ఉంటుంది, మెంతం కూర కూడా చేదుగానే ఉంటుంది. ఓకే, సో ఆ రెండు కలిపేసి మనం ఒక కమ్మగా ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి చేశాను అనమాట. బట్ సక్సెస్ అయింది. ఓకే, సూపర్. సో మరి ఇంత క్రేజీగా ఉంటారని మనుషులు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒక రెండు చేదు, దాన్ని సూపర్ కమ్మదానాన్ని తీసుకొస్తున్నాం. ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. మరి రెండు చేతుల్లో కమ్మదానాన్ని ఎలా తీసుకొస్తారు? హౌ అంటే మన కుకింగ్ ప్రాసెస్, మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్, దాని వల్ల కమ్మదనం వస్తుంది. సో ఇది ఏ ట్రెడిషనల్ డిష్ కాదు, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ శ్రీకాంత్ గారు క్రియేటివిటీ అని చెప్పుకోవాలి, అంతేనా? ఫస్ట్ మనం ఆవాలు యాడ్ చేస్తున్నాం. ఓకే, మనం జనరల్గా పోప్ ప్రెజర్ లో ఆవాలే ఫస్ట్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ కొద్దిగా ఆవాలు అండ్ ఆయిల్ వేడిగా ఉండకూడదు ఎప్పుడన్నా. అంటే కొన్ని డిషెస్ కి ఆవాలు మనం వేడి ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది, కొన్ని డిషెస్ కి చల్లటి ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే వేడి ఆయిల్ లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే అవి స్ప్లటర్ అవుతాయి, ఫ్లేవర్ తక్కువ వస్తుంది. బట్ మనకి వన్స్ ఇలా చల్ల ఆయిల్ వేసాం అనుకోండి, చూసారా మెల్లగా అందులోంచి ఉన్న అంటే ఆవాల ఆయిల్ ఉంటుంది, ఆ స్లో హీట్ వల్ల ఏంటంటే ఆవాల ఆయిల్ మొత్తం మన ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఈవెన్ గరం మసాలా వేసినప్పుడు చెప్తూ ఉంటాం వెంటనే వేడి ఆయిల్ వేయకండి అని చెప్పి. స్లోగా వేసినప్పుడు ఏంటంటే అది మెల్లగా దాని ఫ్లేవర్స్ అన్ని వెళ్తుంటుంది. ఎస్పెషల్లీ లైక్ ఆయిల్ బేస్డ్ అయితే ఇప్పుడు సపోజ్ ఆవాల ఆయిల్ బేస్డ్, సో ఇలా పెడితే ఏంటంటే దాని ఫ్లేవర్స్ మొత్తం కరిగి ఆయిల్స్ బయట పెట్టేస్తాయి. సూపర్. సో ఇవేనండి చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో అయిపోతే మన రెసిపీ యొక్క టేస్ట్ ని ఇంకాస్త ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇవి మెల్లగా అవుతూ ఉంటాయి. ఆలోపు మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా జీరా కూడా యాడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇందులో పోపులు ఎలాగో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం కదా, సో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేగానే కంప్లీట్ ఒక వండర్ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఈ పోపుకే చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. అదే చెప్తున్నాను కదా, వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ నేను. అదే చెప్తున్నాను, పోపు వేగానే వండర్ఫుల్ కమ్మదనమైన ఒక సువాసన వెదజల్లుతున్నాయి. సరే మన పోపు అయిపోయింది, కరివేపాకు ఏమి యాడ్ చేయట్లేదు దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఫైన్ గా చాప్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ యాడ్ చేసుకున్న వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మన ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి. ఓకే, ఏమవుతుందంటే సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఎనీ వెజిటేబుల్ కానీ ఎనీ మీట్ కానీ, మీట్ కి చేస్తే ప్రాసెస్ వేరు ఉంటుంది, మీట్ చేసేటప్పుడు చెప్తాను. బట్ ఇక్కడ వెజిటేబుల్స్ మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు అందులో వాటర్ ఏదైతుందో అది తొందరగా యూజ్ అవుట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. సో మనకు వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతే కుకింగ్ తొందరగా అయిపోతుంది. సో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు నేను కాంబినేషన్స్ లో విన్నాను, మెంతం కూర అన్ని వెజిటబుల్స్ లో ట్రై చేశాను నేను కూడా, కానీ వంకాయతో మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. సో డెఫినెట్ గా నేను కూడా ట్రై చేయాలి. మెంతం కూరతో అన్ని బాగుంటాయి, సో వంకాయ కూడా బాగుంటుంది.
ఓకే, సో శ్రీకాంత్ గారు కంప్లీట్ గా ఆనియన్స్ అన్ని మనకి బ్రౌన్ కలర్ లో టర్న్ అయిపోయాయి కదా. ఎస్. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఏ రెసిపీలో అయినా ఇది అగైన్ ఇంపార్టెంట్. వెజిటేరియన్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా దిస్ ఇస్ పక్కా. అలా మనం బ్యాన్ వేసిన కొద్దిగా పొగలు మొత్తం పోయాక ఓకే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. అబ్బో, అంటే మంచి కారమైన రెసిపీ ఇది. స్పైసీగా యాడ్ చేస్తున్నాం. అంటే మనం ఎటువంటి కారం యూజ్ చేయట్లేదు, సో దానికోసం అని చెప్పి పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా కుక్ అవ్వాలి. సో మన పచ్చిమిర్చి పేస్ట్ కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బ్రింజాలు యాడ్ చేస్తున్నాం, మన వంకాయలు. ఓకే, బ్రింజాలతో పాటు మనం మెంతం కూర కూడా యాడ్ చేసేస్తే రెండు కలిసి కుక్ అవుతాయి, ఫ్లేవర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి యాక్చువల్లీ. అచ్చా, ఓకే. సో యాక్చువల్గా మనకి వంకాయ అనగానే గుత్తి వంకాయ గుర్తొస్తుంది. కాకపోతే వంకాయ అయితే ఇలాంటి అంటే ఇటువంటి ఒక కాంబినేషన్ కొంచెం పాతకాలం టచ్ ఉన్న కాంబినేషన్ అంటే అఫ్ కోర్స్ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. వెల్, ఇప్పుడు మెంతం కూర ఇమీడియట్ గా యాడ్ చేసేస్తాము. మెంతం కూర కూడా ఇమీడియట్ గా యాడ్ చేసేస్తాము. అది కూడా కుక్ అవ్వాలి, కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. ఓకే, సో మెంతం కూర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం, ఎక్కువగానే తీసుకున్నాం కదా. అండ్ అలాగే మెంతం కూర యాడ్ చేసాం. దీంతో పాటు కసూరి మేతి అంటే డ్రై చేసిన మెంతం కూర లేదా ఎండు మెంతం కూర అనుకోవచ్చు, ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కసూరి మేతి వేసుకున్నాం, మెంతం కూర వేసుకున్నాము, అండ్ బ్రింజాల్ వేసేసుకున్నాము. సో ఇవి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. పడుతుంది. ఒకవైపు ఘాటు, ఒకవైపు గుమగుమలు, సూపర్ అసలు. సో మన ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఓకే, మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం ఆనియన్ కుక్ అవ్వడం సాల్ట్ వేసాం. అవునవును. సో కొద్దిగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. కంప్లీట్ కర్రీకి సరిపడా వేసుకుంటున్నాం. సో సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా ధనియాల పొడి. అండ్ ఇది వేయకుండా నేను అసలు ఏది చేయరు కాబట్టి అందుకే అది కామన్ అండి. ఇంకా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ రాసుకునేదే కొత్తిమీర వాళ్ళు. సో ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే మన మేతి బైంగన్ రెడీ అయిపోతుంది. ఓకే, నైస్. సో కొత్తిమీర కంప్లీట్ గా కుక్ అవ్వకుండా అలా కొంచెం రాగా కనిపిస్తూ అలా తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది కదా. అండ్ అందులో రకరకాల టేస్ట్లు రుచులు మిమ్మల్ని అడగాలి, అంటే కొత్తిమీర ఎలా తింటే బాగుంటుంది అని చెప్పేసి. సో డన్ కదండి? డన్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో యమ్మీ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో శ్రీకాంత్ గారు ఫైనలీ బౌల్ కూడా రెడీ అయిపోయింది. బౌల్ అన్న బోట్ అందామా? బోట్ బౌల్. ఓకే, దీనికి ఒక కొత్త పేరు కూడా ఇచ్చారు, నామకరణం చేశారు. సో మేతి బైగన్ అన్నాం కాబట్టి ఆ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. అంటే టేస్ట్ లోనే కనిపించడం అంటే మనకు తెలియడం కాకుండా కంప్లీట్ గ్రీనరీ అంతా గ్రీన్. అండ్ ఫైనల్ గా అక్కడ ఎక్కువ హైలైట్ అవుతుంది కొత్తిమీర. ఎంత కొంచెం ఫైనల్ గా యాడ్ చేసాము. మేతి అయితే కంప్లీట్లీ కుక్డ్ అందులో. అండ్ ఇంత డిష్ చేసినా గానీ కొత్తిమీర లేకపోతే అది ఇన్కంప్లీట్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు. సో కొద్దిగా కొత్తిమీరతో సో మేతి బైంగన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సూపర్ అండి. సో మనందరి కోసం యమ్మీ మేతి బైగన్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మరోసారి చూసేద్దాం. మేతి బైగన్ కి కావాల్సిన పదార్థాలు: మెంతం కూర, కసూరి మేతి, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, నూనె. మేతి బైగన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, వంకాయ ముక్కలు, మెంతం కూర, కసూరి మేతి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి బైగన్ రెడీ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కదండి. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. అండ్ ఇది బెస్ట్ కాంబినేషన్ విత్ రైస్ కి బాగుంటుంది అండ్ రోటీకి ఇంకా బాగుంటుంది. రోటీకి కూడా బాగుంటుంది. అండ్ మెంతం కూర ఉంది అండ్ బ్రింజల్ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సూపర్.
మీరు అన్నట్టుగా చేదు ఎక్కడ తెలియట్లేదు, ఎస్ చాలా కమ్మగా ఉంది. అండ్ మెయిన్ పాయింట్, మనము కారం యూజ్ చేయలేదు, ఎస్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చికారం యూజ్ చేసాము. Yes. ఎంత స్పైసీగా ఎంత యమ్మీగా ఉందంటే సూపర్ అండి. Thank you. అసలు ఎలా వస్తే మీకు ఈ థాట్స్ అర్థం కావట్లేదు, ఇలాంటి కాంబినేషన్స్ అని ఎలా, అందుకే మిమ్మల్ని చెఫ్ అన్నారు. ఎస్ సూపర్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. వెల్కమ్ అండి. సో ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ చూడాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా youtube.com/ETV అభిరుచి ఆర్ facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ETV అభిరుచి ఛానల్. సో వ్యూయర్స్, సో శ్రీకాంత్ గారు Yeah. టైం అయిపోయింది, Yes. సో బాయ్ చెప్పేద్దాము. సో తప్పకుండా. ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్, అండ్ దిస్ ఇస్ విజయ్ అండ్ షెఫ్ శ్రీకాంత్ signing off. Bye.